ప్రపంచ రాజకీయాల్లో G20, UN వంటి పెద్ద పెద్ద కూటముల గురించి మనం ఎక్కువగా వింటుంటాం. కానీ మన భారతదేశానికి అత్యంత కీలకమైన, మన భవిష్యత్తును ప్రభావితం చేయగల ఒక శక్తివంతమైన కూటమి మన పక్కనే ఉంది. అదే ఆసియాన్. ముఖ్యంగా 2025లో ఈ కూటమితో భారతదేశ సంబంధం ఎన్నడూ లేనంత ముఖ్యంగా మారింది. అసలు ఈ ఆసియాన్ అంటే ఏంటి? ఈ సంవత్సరం ఈ సమ్మిట్ ఎందుకంత కీలకం? ఆసియాన్ అంటే ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య. ఇందులో మొత్తం 10 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ మరియు వియత్నాం. ఒకప్పుడు 90వ దశకంలో భారతదేశం ఈ దేశాలతో సంబంధాల కోసం లుక్ ఈస్ట్ అనే విధానాన్ని అనుసరించింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని యాక్ట్ ఈస్ట్ గా మార్చారు. అంటే కేవలం చూడటం కాదు, చురుకుగా పనిచేసి బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆసియాన్ దేశాలతో మన సంబంధానికి 3 ముఖ్య కారణాలు ఉన్నాయి. 1. వాణిజ్యం. ఆసియాన్ దేశాలు మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటి. 2. అనుసంధానం. రోడ్డు, సముద్ర, డిజిటల్ మార్గాల ద్వారా మన దేశాన్ని ఈ దేశాలతో కలపడం. 3. సంస్కృతి. వేల సంవత్సరాలుగా మనకు ఈ దేశాలతో హిందూ, బౌద్ధ మతాల ద్వారా, చారిత్రక సంబంధాల ద్వారా బలమైన సాంస్కృతిక బంధం ఉంది. ఈ సంవత్సరం జరిగే సమ్మిట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనందరికీ ఒకే ఒక పెద్ద సవాలు ఎదురవుతోంది. అదే చైనా. సౌత్ చైనా సముద్రంలో చైనా దుందుడుకు వైఖరితో వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి ఆసియాన్ దేశాలు విసిగిపోయాయి. మరోవైపు మన సరిహద్దుల్లో చైనా చేస్తున్న కవ్వింపు చర్యలు మనకు తెలుసు. ఈ నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా ఒక బలమైన కూటమిగా ఏర్పడటానికి ఈ సమ్మిట్ ఒక ముఖ్యమైన వేదిక. 2. ఆర్థిక రంగం. చాలా దేశాలు అమెరికా, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నాయి. భారతదేశాన్ని ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా నిలబెట్టడానికి, మన వాణిజ్యాన్ని, పెట్టుబడులను పెంచుకోవడానికి ఈ సమ్మిట్ ఒక సువర్ణావకాశం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆసియాన్ సమ్మిట్ చైనా ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, స్వేచ్ఛ కోసం భారతదేశం మరియు ఆసియాన్ దేశాలు కలిసి వేస్తున్న ఒక బలమైన అడుగు. భారతదేశం యొక్క ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీ సరైన మార్గంలోనే వెళుతోందని మీరు భావిస్తున్నారా? చైనాను ఎదుర్కోవడానికి ఈ కూటమి సరిపోతుందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి. ఈ ముఖ్యమైన విశ్లేషణను అందరికీ షేర్ చేయండి.